హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చూడండి. అదేంటంటే మనం గ్యాస్ సిలిండర్ కొంటూ ఉంటాము, కానీ వాటి మీద డేట్ అయితే ఎవరు చెక్ చేయరు. మీరు ఖచ్చితంగా డేట్ అయితే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయకుండా ఎక్స్పైర్ అయిపోయిన సిలిండర్ మనం వాడాలంటే ఖచ్చితంగా అది పేలిపోయే అవకాశం అయితే ఉండిద్ది. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు దాని మీద డేట్ ఏముందో ఫస్ట్ చెక్ చేయండి. నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ మీద అయితే B25 అని అయితే ఉంది. B25 అంటే 25 మీన్స్ ఆ ఇయర్ అనమాట. సో బి వచ్చేసి ఇక్కడ ఏబిసిడి 4 ఉంటాయి. ఏ వచ్చేసి ఫస్ట్ 3 మంత్స్ జాన్ టు మార్చ్, బి వచ్చేసి ఏప్రిల్ టు జూన్, అలాగా సి వచ్చేసి జూలై టు ఆగస్ట్, లైక్ అలా అయితే ఉంటాయి. సో మీరేంటంటే ఖచ్చితంగా సిలిండర్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న డేట్ అయితే చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఇది వచ్చేసి B25 ఉంది అంటే జూన్ 25కి ఇదైతే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనం జూన్ మంత్లోకి ఎంటర్ అయిపోయాం కదా. సో నేను ఇది ఇప్పుడు ఆర్డర్ పెట్టాను, ఇది వచ్చిందనమాట. సో నాకు ఆల్రెడీ నేను వాడుతున్న సిలిండర్ ఇంకా ఉంది, నాకు ఇంకా 1 మంత్ వచ్చింది అంటే నేను ఇది ఓపెన్ చేయబోసరికి ఇది ఎక్స్పైర్ అయితే అయిపోయిద్ది. సో ఇలా ఎక్స్పైర్ అయిన అయితే మనం వాడకూడదు. ఇలా వాడడం వల్ల ఖచ్చితంగా పేలిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉండిద్ది. సో ప్రతి ఒక్కరూ సిలిండర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద డేట్ చెక్ చేసుకోండి. మనం మినిమం ఒక 3-4 మంత్స్ ఎక్స్ట్రా ఉన్నప్పుడే సిలిండర్ లైక్ అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి.